హలో అండి, మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది ట్రై చేయండి ఒకసారి. మనం క్యారెట్, బీట్రూట్ అనేది ముక్కలుగా కట్ చేసి ఇచ్చినా తినరు. ఫ్రై ముక్కలుగా కట్ చేసినా కానీ చాలామంది తినకుండా పక్కకేస్తూ ఉంటారండి. అలా కాకుండా అన్నంలోనే కలిసిపోయేటట్టు ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా తింటారండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. దానికోసమని క్యారెట్, బీట్రూట్ ముందుగా చెక్కు తీసుకొని పెట్టుకోవాలండి. చెక్కు తీసుకున్నాక తురుముకొని ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసుకొని 2 ఎండుమిరపకాయలు కొంచెం పసుపు వేసుకొని వేగనివ్వాలండి. అవి అలా వేగిన తర్వాత అందులో క్యారెట్, బీట్రూట్ తురుముకొని పెట్టుకున్నాం కదండి, అవి వేసి బాగా కలుపుకొని ఒకసారి దాంట్లో ఉప్పు వేసి బాగా కలిపి బాగా దగ్గరికి మగ్గనిచ్చాలండి. అలా మగ్గిన తర్వాత కొంచెం ఎల్లిపాయ కారము, కొంచెం కొబ్బరి వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా దగ్గరికి మగ్గనివ్వాలండి. ఇది రోటీలోకైనా దోశలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్తీగా ఉంటుందండి. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. పప్పులో సైడ్ డిష్కైనా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.